ఇక్కడ అందులో ఒక రోజు కాదు 2 రోజులు పడుతుంది లాంగ్ జర్నీలు అంటే. ఎందుకంటే వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది, రావడానికి ఒక రోజు పడుతుంది. వేరే జిల్లాలు అన్నప్పుడు ఇప్పుడు అనంతపురం అంటే చిత్తూరు ఎక్కడ, తర్వాత కడుపు ఎక్కడ, కర్నూలు ఎక్కడ, పొద్దున్నే బయలుదేరితే కూడా టైంకి వెళ్ళలేరు. కాబట్టి ముందు రోజు నైట్కే బయలుదేరాలి వాళ్ళు. అంత పెద్ద వర్క్ పెట్టుకున్నారు వాళ్ళు. అది పార్టీ కార్యకర్తలు కాబట్టి వర్కౌట్ అయింది. అదే జనాన్ని అయితే మొబిలైజ్ చేయడం అది. అందుకని జనాలకి మొబిలైజేషన్ అనేటువంటిది కష్టం ఎప్పుడైనా సరే. కానీ రాయలసీమలో అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల స్పెషల్ ఎఫర్ట్ ఏంటి అంటే బలిత సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటది, అది కొంతవరకు ఈ కూటమి కలిసి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ వెళ్తే అందుకే ఇద్దరు కలిసి సబ్ పెట్టారు. తెలుగుదేశానికే బేస్ లేదు అక్కడ రాయలసీమలో. ఈయనకేం బేస్ ఉంది? వీళ్ళ అన్నయ్యకే తిరుపతి ఒక్కటే సాధించింది. అప్పుడు ఏం బేస్ ఉందని బేసిక్గా ఆయన అతను అన్నాడు చూడండి, ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి, సీట్ ఇచ్చేత గెలిచేస్తామని అమాయకంగా ఉన్నారు చాలా మంది అన్నటువంటిది. అట్లాగే ఉంటది అక్కడ. బేసిక్గా ఒకటేంటంటే యాంటీ జగన్ వేవ్ సృష్టించడానికి వీళ్ళు విపరీత ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగితే సక్సెస్, అది జరగకపోతే ఇవన్నీ కూడా ఒక ప్రయోగాలు అంతే. ఇవాళ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా అనేసి లక్షలాది మంది వచ్చే సీన్ ఏమి ఉండదు అక్కడ.